హాయ్ అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చికెన్ని నేను 1 kg వరకు తీసుకుంటున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. కూర నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, స్పూన్నర ఉప్పు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. నేను ఇలా అల్లాన్ని స్పూన్నర వేసి వెల్లిపాయలు అనేది దంచుకుంటున్నాను. ఇలా ఫ్రెష్గా దంచుకుంటే కర్రీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అయ్యింది, ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ గరం మసాలాని ఇంట్లోనే అన్ని స్పైసెస్ వేసి చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా ముక్కకు పట్టించే విధంగా కలుపుకోవాలి. 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అప్పుడే ఉప్పు కారాలు అనేవి ముక్కకి బాగా పడతాయి. ఈలోగా పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 4 మిరియాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిగా ఉంటే చికెన్ కర్రీ అనేది తీయగా వస్తుంది. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను. మీకు ఎక్కువగా గ్రేవీ వద్దనుకుంటే టమాటా ముక్కల్ని స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ 2 టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని మగ్గించుకోండి. నాకైతే 30 నిమిషాల వరకు టైం పట్టిందండి చికెన్ ఉడకడానికి. నాకు వాటర్ అనేది కూడా ఎక్కువ వచ్చింది. నేను వాటర్ యాడ్ చేయకపోయినా కానీ ఆ వాటర్ అన్ని ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను చికెన్ని. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది. 20 నిమిషాల తర్వాత వాటర్ని కూడా ఇనికిపోయాయి. ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది. చికెన్ కర్రీ 70% ఉడికిన తర్వాత చాలా స్లోగా కలుపుకోవాలి, లేకపోతే ముక్క అనేది చితరవుతుంది. నాకు వాటర్ అనేది మొత్తం ఇనికిపోయాయి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైసీ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఒకసారి కలుపుకొని 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఈ గరం మసాలాని మా అక్క నాకు షేర్ చేశారు. అప్పటి నుంచి నేను ఇలాగే మసాలా పట్టి పెట్టుకుంటున్నాను. అన్నిట్లో చాలా బాగా యూజ్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత కొత్తిమీరని వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.